తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు ధ్యానించుకుందాం. మీ ఎదుట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అయితే అందరూ అనుకుంటారు దేవుని రెండో రాకడ వస్తుంది కదా, అప్పుడు ఏం జరుగుద్ది, అసలు ప్రొసీజర్ ఏంటి, ఎవరు ఫస్ట్ లేస్తారు, ఎవరు తర్వాత లేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. ఆయన సన్నిధి చేరుటకు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ తరువాత సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలముకు మేఘం మీద కొనిపోవడము. అయితే సీక్వెన్స్ చెప్తున్నాడు. ఫస్ట్ ఆర్భాట ధ్వనితో యేసుక్రీస్తు పరలోక రాజ్యం నుంచి భూలోకంలోకి రెండో రాకడలో వస్తూ ఉండగా అప్పుడు ఏమైందంటే వాళ్ళ దగ్గర ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో, మృతులై ఉన్నారో క్రీస్తు యందు, ఓకే, వారు మొదట లేస్తారన్నమాట. మొదట వాళ్ళు లేచిన తర్వాత వారితో తర్వాత నెక్స్ట్ లేచే వాళ్ళు ఆకాశంలోకి మేఘం మీద కొనిపోబడే వాళ్ళు ఎవరు, సజీవులమైన మనం అన్నమాట. సజీవులమైన పరిశుద్ధులు, ఓకే, అందరూ కాదు, పరిశుద్ధులు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రభువునందు సదాకాలము ప్రభుతో కూడా ఉంటారు అన్నమాట. సదాకాలం ప్రభుతో కూడా ఉంటారు అంటే ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. ఏంటది, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి అని అంటారు. ఒకరినొకరును ఎట్లా ఆదరించుకోవాలి అని చెప్తున్నాడంటే, ఇప్పుడు దేవుని రాకడ వస్తుంది, ప్రధాన దూతలతో ఆర్భాట ధ్వనితో దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు చనిపోయిన పరిశుద్ధులు మొదట లేపబడతారు, వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. తర్వాత బతుకున్న మనలో పరిశుద్ధులు ఆయనతో కూడా క్రీస్తు కూడా సదాకాలము ఏలుటకు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు అని మనం ఒకరినొకరు ఈ యొక్క మాటల చేత ఆదరించుకోవాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఎంత సౌభాగ్యం అది మనకి, యేసుక్రీస్తు వారితో కూడా యుగములు రాజ్యమేలుటకు యేసుక్రీస్తే మన కోసం రెండో రాకడలో వచ్చి మనను పరలోక రాజ్యంలోకి తీసుకొని పోతారన్నమాట. ఆ యొక్క పరిశుద్ధత మనం తప్పకుండా నిలబెట్టుకుంటకు దేవుడు మనకు కృపను దయచేస్తాడని మనము ప్రార్థించుకుందాం అన్నమాట. అలాగూ యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ఎలాగూ జరుగుతుంది, ప్రధాన దూతల శబ్దము ఆర్భాట ధ్వనితో వస్తాడు యేసుక్రీస్తు. అతనితో పాటు మొదటి చనిపోయిన పరిశుద్ధులు ఎత్తబడి తర్వాత మనం కూడా పరిశుద్ధులమైన సజీవులమైన మనము ఎత్తబడతాము. మనము అందరము కలిసి యేసు ప్రభు వారితో పరలోక రాజ్యంలో నిత్యము వెళ్తామన్నమాట. అట్లాగూ ప్రభు యొక్క రెండో రాకడ ఎలాగ జరుగుద్ది, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎత్తబడతారో తెలుసుకుంటకు ధ్యానించుకుంటకు దేవుడు ఇచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.